చెడు కొలెస్ట్రాల్ విషయంలో ఇవాళ మనలో చాలా మందికి మంచి అవగాహన ఉంది. కానీ ఇంతకంటే ముఖ్యమైంది, బాగా నిర్లక్ష్యం చేస్తున్న సమస్య మరొకటి ఉంది. అదే ట్రైగ్లిజరైడ్లు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుంటున్నప్పుడు కొలెస్ట్రాల్తో పాటుగా ట్రైగ్లిజరైడ్ల గురించి రిపోర్ట్లో ఉంటుంది. కానీ మనం ఈ కొవ్వుల గురించి పెద్దగా పట్టించుకోం. నిజానికి మన భారతీయుల్లో చెడు కొలెస్ట్రాల్ కంటే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల శాతమే అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, వైద్యపరంగా కొలెస్ట్రాల్తో పాటు ఈ ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించి కూడా పట్టించుకోవాలని చెబుతారు డాక్టర్లు. గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడంతో పాటు ఇతరత్ర ఎన్నో సమస్యల్ని మోసుకొచ్చే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ గుండెకు సంబంధించిన మొట్టమొదటి శత్రువు ఇదే. చూడటానికి మైనంలాగా మెత్తగా ఉండే ఈ కొవ్వు పదార్థం రక్తనాళాల్లో అడ్డంగా పేరుకుపోవడంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక విపత్తులు వచ్చి పడతాయి. ఎవరికైనా రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరుగుతున్నాయి అంటే వారి గుండెకు కూడా ముప్పు పెరుగుతున్నట్టే. అయితే ఈ కొలెస్ట్రాల్లో కూడా మంచి, చెడు అని రెండు రకాలు ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటూ చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటేనే మనకు ఆరోగ్యం. అయితే మనకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్లోనే ట్రైగ్లిజరైడ్లనే మరొక రకం కొలెస్ట్రాల్ ఉంది. ఇది మామూలు చెడు కొలెస్ట్రాల్తో పోలిస్తే గుండెకు మరింత ప్రమాదకరమని చెబుతారు డాక్టర్లు. మన రక్తంలో అనేక రకాల క్రొవ్వు పదార్థాలు ఉంటాయండి. సో వీటిని మనం చెక్ చేసినప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అంటాం. అంటే రక్తంలో ఉండే వివిధ రకాల క్రొవ్వు పదార్థాలని చెక్ చేస్తుంటాం. సో ఇందులో టోటల్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇవన్నీ వివిధ రకాల క్రొవ్వు పదార్థాలు, మన రక్తంలో ఉండే క్రొవ్వు పదార్థాలు అన్నమాట. సో వీటిలో ట్రైగ్లిజరైడ్స్ అనేది కూడా ఒక ముఖ్యమైన క్రొవ్వు పదార్థం. ఇది మన బాడీకి కొంత అవసరం పడుతుంది. అయితే ఇది ఒక లెవెల్ దాటి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఏదైనా క్యాలరీస్ ఎక్కువ తీసుకుని ఉన్నప్పుడు మన బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్న క్యాలరీస్ అన్నీ కూడా మన బాడీ ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి ఈ ట్రైగ్లిజరైడ్స్ వెళ్ళి మన ఫ్యాట్ సెల్స్లో డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఫ్యాట్ సెల్స్లో ఉంటాయి. ఆ తర్వాత మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ ఫ్యాట్ సెల్స్లో నుంచి ట్రైగ్లిజరైడ్స్ అనేవి బ్లడ్లో వచ్చి మన శరీరం వాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ట్రైగ్లిజరైడ్స్ పెరగటం వల్ల మన శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ లెవెల్ అనేది పెరిగిందని ఎప్పుడు చెప్తామంటే నార్మల్ లెవెల్ అనేది 150 లోపు ఉండాలి. 150 నుండి 200 వరకు దాన్ని బార్డర్ లైన్ హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అని అంటాము. 200 నుంచి 500 వరకు దాన్ని హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అంటాము. 500 దాటిన తర్వాత అది వెరీ హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కింద వస్తుంది. సో ఇలా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగే కొద్దీ మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, అంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశాలు, తద్వారా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కానీ, పారాలిటిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం కానీ పెరుగుతుంటుంది. బాగా ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి మన ప్యాంక్రియాస్ కూడా దెబ్బతిని ప్యాంక్రియాటైటిస్ అనేది రావటం కూడా జరగవచ్చు అనమాట. సో ట్రైగ్లిజరైడ్స్ పెరగటం అనేది అనేక కారణాల వలన జరగవచ్చండి. ఒకటి, మనం అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నప్పుడు, అంటే మనం ఆహారం ఎక్కువ తీసుకున్నప్పుడు అందులో ముఖ్యంగా పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం లాగా, లేదా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవటం జరిగినప్పుడు ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం ద్వారా మన రక్తంలో ఏ కొలెస్ట్రాల్ ఎంత ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. సాధారణంగా మంచి కొలెస్ట్రాల్ 35 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ 150 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండాలి. ఇక ట్రైగ్లిజరైడ్ల శాతం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ట్రైగ్లిజరైడ్ల శాతం పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల గోడలు బిరుసెక్కే ప్రమాదం పెరుగుతూ పోతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం ముప్పు బాగా పెరుగుతుంది. అందుకే నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ల వంటి ఉపద్రవాల బారిన పడే అవకాశాలు కూడా పెరుగుతాయి.
రక్తంలో ఎక్కువగా ఉన్న ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకునేందుకు ఆహారపు అలవాట్లలో కొవ్వు పదార్థాలని తగ్గించటంతో పాటు స్టాటిన్స్ వంటి మందుల్ని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్లను కొంతకాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి ఒక లెవెల్ దాటి పెరిగి ఉన్నప్పుడు 2 విధాలుగా ఇంపార్టెంట్ అండి. ఒకటేంటంటే మన తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అంటే ఆహారపు పరమైన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. ఆహారపు పరమైన జాగ్రత్తల్లో మనకి పిండి పదార్థాలు బాగా తగ్గియటం, బాగా ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నూనె పదార్థాలు కొంచెం తగ్గించుకోవటం, ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం. రోజుకి హాఫ్ అన్ అవర్ నుండి 45 మినిట్స్ పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం. ఎక్సెస్ వెయిట్ ఏమైనా ఉంటే మనం వెయిట్ కొంచెం తగ్గించుకుని మన శరీరానికి మన హైట్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్కి వచ్చేలాగా ప్రయత్నించటం. ఆల్కహాల్ తీసుకునేవారు వీలైనంత వరకు ఆల్కహాల్ లిమిట్ చేయటం, స్మోకింగ్ మానేయటం, ఇవన్నీ కూడా మనకి ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అంటే ఇవన్నీ మన జీవన శైలిలో తీసుకురావాల్సిన మార్పులు అన్నమాట. వీటితో పాటు ఒక లెవెల్ దాటి ట్రైగ్లిసరైడ్స్ పెరిగి ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు అనేవి వాడుతూ ఉంటాం. వాటిలో ముఖ్యమైన మందుల్ని ఫిబ్రేట్స్ అంటాం, అంటే ఫినోఫిబ్రేట్ అని. ఇలాంటి మందులు కొన్ని వాడి ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గించాల్సి రావచ్చు. కొంతమందిలో స్టాటిన్స్ కూడా యాడ్ చేస్తుంటాం ఫినోఫిబ్రేట్తో పాటు. అది కూడా ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎక్కువ మందిలో, అంటే సెకండరీ కారణాలు లేకుండా ట్రైగ్లిసరైడ్స్ పెరిగే వారిలో మన లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి, మందులతోటి ఇది కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలా ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి ఇతర కారణాలు ఏమైనా ఉంటే, థైరాయిడ్ సమస్య ఉంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవటం, షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంచుకోవటం, లేదా ఏదైనా వేరే మందుల వల్లనే ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ పెరుగుతుంటే ఆ మందుల్ని అవసరమైనంత వరకు మార్చుకోవటం, ఇలా చేయటం ద్వారా మన ట్రైగ్లిసరైడ్ లెవెల్స్కి నార్మల్కి తీసుకురావటం చేయొచ్చు. అలా ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ నార్మల్కి వస్తే మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గుండెకి సంబంధించిన సమస్యలు కానీ, పక్షవాతం కానీ, లేదా ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కానీ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజువారీ ఆహారంలోనూ, జీవనశైలి అలవాట్ల విషయంలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొలెస్ట్రాల్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు ఆహారంలో 5 నుంచి 10 గ్రాముల వరకు పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వంటల్లో నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్సాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్ను వాడితే మరీ మంచిది. ప్రతిరోజు కనీసం అరగంట పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవటానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. వెల్లుల్లిలో ఆర్గనోసల్ఫర్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొవ్వు శాతం పెరగకుండా కాపాడుతుంది. రోజు 2-3 రెబ్బల వెల్లుల్ని తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లకు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. వారంలో 2-3 సార్లు చేపల్ని ఆహారంగా తీసుకోవటం మేలు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన రక్తంలో కొలెస్ట్రాల్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.